ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఓ కథకి స్వాగతం. భారత పురాణ ఇతిహాసాలే కాకుండా చారిత్రక నేపథ్యం ఉన్న ఎన్నో రకాల నీతి కథలని నేటి తరం బాలబాలికలకి అందించడమే మా ఉద్దేశం. అయితే మనం ఎన్నో కథలు చెప్తుంటాం పిల్లలకి. ఈ చెప్పే కథలు అన్నీ నీతిదాయకంగానూ ఏదో ధర్మ ప్రబోధకంగానూ ఉండవు. కొన్ని సరదాగా కూడా కాలక్షేపానికి చెప్పే కథలు కూడా, ఆ కథల్లో కూడా తెలుస్తూ ఉంటే కొత్త నీతి ఏదైనా పిల్లలకి స్ఫురించే అవకాశం ఉంది. కాబట్టి కథలు చెప్పండి, కథలని ప్రోత్సహించండి. ఆ కథలకి ప్రోత్సాహం కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ఈరోజు ఒక మహాభారత కథ చెప్తాం. పూర్వకాలంలో దంభోద్భవుడు అని ఒక రాజు ఉండేవాడట. ఇది ఎప్పటిది? కృతయుగం నాటి సంగతి. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మన ముందు 3 యుగాలు ఉన్నాయి. మామూలుగా కాలధర్మాన్ని 4 యుగాలుగా విడదీస్తారు. మొదటిది కృతయుగం, తర్వాతది త్రేతాయుగం, తర్వాతది ద్వాపరయుగం, 4వది కలియుగం. ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. మనం ఉన్నదాన్ని కలియుగం. కృష్ణుడు ఉన్నది ద్వాపరయుగం, రాముడున్నది త్రేతాయుగం. అంతకుముందు నరసింహస్వామి మత్స్యావతారం, కూర్మావతారం అవన్నీ ఎత్తిందేమో కృతయుగం అంటారు. ఈ కృతయుగంలో ఈ దంభోద్భవుడు అనేవాడు చాలా గొప్ప రాజు. అతను మహాబలశాలి. ఆయనకి ఏమని ఉండేదంటే, తనంత వాడిని తనే నాలాగా యుద్ధం చేయగలిగేవాడు ఎవడూ లేడు. అలాంటి భావాలు ఉండేవి. ఏం చేసేవాడు? పొద్దున్నే చాలా ఎక్సర్సైజ్ చేసేవాడట. ఆయన విపరీతంగా వ్యాయామం చేసేవాడు. 2 కేజీల నూనె తాగేసి ఆ నూనె ఒంట్లోంచి బయటకు వచ్చేదాకా పరిగెత్తేవాట అతను. అంత ఎక్సర్సైజ్ అన్నమాట. అక్కడి నుంచి కత్తి యుద్ధాలు అవి చేసేవాడు. చక్కగా తయారయ్యి పూజా పునస్కారం, శివ పూజ చేసి ఏం చేసేవాడు? ఒక పెద్ద కత్తి ఒకటి చేత్తో పుచ్చుకొచ్చేవాడట. ఆ కత్తి ఎట్లా ఉండేదంటే, కొసలు అది ఇట్లా కదిపితే పాము కదిలినట్టు కదిలేదనమాట. అంత పల్చటి కత్తి. ఆ కత్తిని ఇట్లా ఇట్లా అంటూ సభలోకి వచ్చేవాడు. మీసాలు మెల్లిస్తూ చెప్పేవాడు, ఎవరైనా నాతో యుద్ధం చేసేవాడు ఉన్నాడా అని. ఆయన శక్తికి దడిసి ఎవ్వరూ ఆయన జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. నీ అంతటి వాడివి నువ్వే 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 అనేవాడు. నీ అంత గొప్పవాడు. ఎందుకంటే ఏదైనా అనగా నీ కత్తి కదిలిస్తే దూరంగా ఉన్నవాడికి కూడా తగిలేదు ఆ కత్తి. చాలా పరాక్రమశాలి, మహాశక్తివంతుడు. పేరు కూడా దంభోద్భవుడు. అతనికి తగినట్టుగా, అతని గొప్ప వేషాలకు తగినట్టుగానే పేరు కూడా పెట్టారు. ఇలా కొంతకాలం గడిచింది. భూమి మీద రకరకాల రాజులు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక కార్యక్రమాల్లో కలిసేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఈయన గొప్పతనాన్ని ఒప్పుకునేవాడు. ఇలా ఉండగా ఆయనకి ఏమనిపించిందంటే, మానవులంతా వీళ్ళు శక్తి లేని వాళ్ళు, మనలాంటి వాళ్ళే కానీ వీళ్ళకి నాకున్నంత శక్తి వీళ్ళకి లేదు. ఇంతకంటే శక్తిశాలులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకునేవాడు. అయితే దేవతల మీదకి యుద్ధం ప్రకటించాడు ఆయన. దేవతలే కదా, మనుషుల కంటే శక్తివంతులు ఎవరు? దేవుళ్ళు. అందుకని వాళ్ళ మీదకి యుద్ధం అనుకునేసరికి దేవలోకంలో కొంతమంది ఆయనకి ఏం చెప్పారంటే, వీళ్ళంతా కాదండి, మా బొట్టి వాళ్ళ వల్ల కాదు, మేమేం చేస్తాం, మాకు యుద్ధం మా వల్ల కాదనుకోండి, అటు విష్ణుమూర్తినో ఇటు పరమేశ్వరునో పిలిచి, బాబు నువ్వు యుద్ధం చేయండి, మీరు మమ్మల్ని రక్షించండి అని చెప్తాం. ఇట్లా కాదు. బదరికారణ్యం అంటే బదరి ఆశ్రమంలో నరనారాయణులని 2 ఉన్నారు. వాళ్ళు చాలా శక్తివంతులట. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళో మీరో తేల్చుకోండి అని చెప్పారు. ఈ బదరికాశ్రమం ఎక్కడుంది? హిమాలయాలలో ఉంది. హిమాలయాల్లో ఉండటం అంటే సర్వశక్తివంతులైతే కానీ ఉండలేరు. హిమాలయాలు చల్లగా ఉంటాయి, మనకు తెలుసు కదా. హిమాలయన్ కేవ్స్ ఎలా ఉంటాయి? అమిత చలి, ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది, సూర్యుడు అసలు కంటికి కూడా కనపడ్డు. అలాంటి చోట జీవించాలంటే వాళ్ళకి చాలా ప్రచండమైన తపస్సో లేదా శారీరకమైన శక్తి, ఆక్సిజన్ ఎక్కువ పట్టుకోగలిగే వాళ్ళే అక్కడ ఉండగలుగుతారు. ఆ కొండ మీదకి ఎక్కే కొందికి గాలి పీల్చలేకపోతాం, ఆక్సిజన్ అందదు. మంచి లంగ్ పవర్ ఉన్న వాళ్ళే అక్కడ ఉండగలుగుతారు. ఒకళ్ళిద్దరు అక్కడ నివాసం ఉంటున్నారంటే వాళ్ళు చాలా బలవంతులై ఉండాలి, లేదా చాలా గొప్పగా తపస్శాలులైన అయి ఉండాలి. ఈ దంభోద్భవుడు దేవతలను వదిలేశాడు, తన చుట్టుపక్కల ఉన్న రాజులను వదిలిపెట్టేశాడు. వెళ్ళి ఆ బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి పిలిచాడు. అక్కడ ఎవరు? ఇక్కడ నరనారాయణులని 2 ఉన్నారట, వాళ్ళతో మేము యుద్ధం చేస్తాను నేను రమ్మనేసరికల్లా వాళ్ళిద్దరూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఆయన మేము తపస్సు చేసుకుంటాము, యుద్ధాలు అవి మా వల్ల కాదు, మేము యుద్ధం చేసే వాళ్ళం కాదు. తపస్సు నీకేదైనా ధర్మ సందేహం ఉంటే అడుగు, మేము చెప్తాం అంటే మాటలు గీటలు కుదరవు, నేను యుద్ధం చేయడానికి వచ్చాను, యుద్ధం చేయండి అంతే అనేసరికి
వాళ్ళు ఏం చేశారు, మేము యుద్ధం చేసేవాళ్ళం కాదన్నారు. కొంచెం వాదన నడిచినా కూడా ఇతను వదిలిపెట్టట్ల. ఇతను ఏం చేశాడంటే నరనారాయణులు ఇద్దరి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత సైన్యాన్ని కూడా తీసుకెళ్ళాడు తనతో పాటు. ఇప్పుడు రాజుగారు ఒక చోటకి వెళ్తుంటే ఆయన ఒకటే ఇదంతా వెళ్ళిపోలేడు కదా, ఆయనకి భోజనం కావాలి, పడుకోవటానికి కావాలి, ఎవరైనా తోడు కావాలి. ఆయనకి మామూలుగా అంగరక్షకులు బాడీ గార్డ్స్ ఉంటారు కదా రాజుకి. ఇవి మొత్తం సమూహం అంతా వెళ్ళింది, చాలా పెద్ద గుంపు అనమాట అది. సరే నరనారాయణులు ఇద్దరు వద్దు వద్దని ఎంత చెప్పినా అతను వెళ్ళ, యుద్ధం కావాలి అదే నాకు కావాల్సిందన్నాడు. అనేసరికల్లా సరేనని ఈయన ఏం చేశాడు, నేల మీద నుంచి ఒక గడ్డి పరక తీశాడట. వాళ్ళల్లో నరుడు అనే పేరున్న ఆయన గడ్డి పరక తీసి, నువ్వు బాణాలు వేయి, నీ బాణాలకి ఇదే సమాధానం చెప్తుందని ఆ గడ్డి పరకని ఇట్లా వేశాడు. గడ్డి పరక అంటే ఏముంది, ఎంత సన్నగా ఉంటుంది కదా, దానికి ఏమైనా శక్తి ఉంటుందా, ఉండదు. ఇట్లా ఇట్లా అంటే మనం తుంపులు చేసేయచ్చు దాన్ని. ఆ గడ్డి పరక ఇతను బాణం సంధించి వేసే లోపల బాణాలన్నిటినీ ముక్కలు చేసేసింది. ఈ బాణం వేస్తాడు, బాణాలు పడిపోతే ధనుస్సు ఉంటుంది కదా, ఏది పట్టుకుని వేస్తాడు, ఆ ధనుస్సు ముక్కైపోయింది. తర్వాత ఆ గడ్డి పరకే వెనకాలన్న సమూహం మీదకి వెళ్ళి అందరికీ ముక్కులు తెగొట్టేసింది. మొత్తం సైన్యంలో ఉన్న వాళ్ళందరి ముక్కులు ఊడిపోయినాయి, ముక్కులు తెగినాయి అన్నమాట. నెత్తురు కారిపోతుంది. మనం చూడండి ఎంత శక్తిశాలైనా ఏదైనా గట్టి దెబ్బకి తట్టుకోగలుగుతారు, కానీ కంట్లో ఏదైనా పడితే ఎంత గిలగిల్లాడిపోతారు. కన్ను, ముక్కు, చెవి చాలా సెన్సిటివ్ కదా. ముక్కు తెగేసరికల్లా అందరూ ధనుర్బాణాలు వదిలేశారు, గదలు వదిలేశారు, గుర్రాల మీద నుంచి దూకేశారు. ఈ ముక్కులు పట్టుకుని గోల పెట్టి ఏడ్చేసి అరిచేస్తున్నారు. కంట్లో కూడా ఏదైనా పడంగానే మనం తట్టుకోలేకపోతాం. అదే ఇప్పుడు ఏ రాయో ఇక్కడ చేతికి తగిలింది అనుకోండి, అబ్బా అనుకుని ఒక క్షణం అయ్యాక సర్దుకుంటాం. అదే కన్ను అయితే ముక్కైనా కూడా ముక్కులోంచి గబుక్కున్న బ్లడ్ వస్తుంది అనుకో, రక్తం వస్తుంది, హడిలిపోతాం కదా. ఈ కంగారు పడిపోయారు, అందరూ అరిచేస్తున్నారు. ఈయన సరే ఈ ధనుర్బాణాలు వదిలేశాడు, ధనుసు విరిగిపోయింది కదా, ఓ గద్ద తీసుకొచ్చాడు. ఆ గడ్డి పరక ఏమైందంటే ఉన్నట్టుండి అది పెద్ద గడ్డి మేటులాగా అయ్యి ఆ ధనుసుని తోసేసి ఆ గదని తోసేసింది. ఇంత పెద్ద గడ్డిమేటు, గద ఎంత ఉంటుంది అంతలా ఉంటుంది. ఈ గడ్డిమేట ఎంత ఉంది, దీనికి 100 ఇంతలుంది. చూస్తూ ఉండగానే ఒక గడ్డి పరక ఇంత పెద్ద గడ్డిమేటుగా అయిపోయింది. మళ్ళీ అది గడ్డి పరకలాగానూ కనపడుతుంది. ఇక ఈ దంభోద్భవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను అయినా కూడా నా వల్ల కావట్లేదు అనుకోలే, తన దగ్గర ఉన్న ప్రతి సాధనంతో ప్రయత్నం చేశాడు. అంటే యుద్ధం చేసే క్షమత ఉంది అతని దగ్గర, కానీ ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఎవరు అనేది తెలుసుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేశాడు. అతను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ గడ్డి పరకే వీళ్ళిద్దరు ఏం చేయటల్లా, చక్కగా స్థిమితంగా కూర్చున్నారు. ప్రయత్నం ఏం చేయట్లా, వాళ్ళు వదిలిపెట్టిన గడ్డి పరకే ఈ మొత్తం ప్రయత్నాన్ని చేసేసింది. ఇక అయిపోయింది. అన్ని గుర్రాలు, ఏనుగులు అన్నీ మరణించేసినాయి. వాళ్ళు తెచ్చుకున్న సైన్యం అంతా పడుకునేసింది. ఆయన ఒక్కడే మిగిలాడు. మిగిలాక ఆయనకి అర్థమైంది, ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇద్దరు మనుషులు కాదు, ఇద్దరు మునులు కాదు, ఒక గడ్డి పరక కాదు, ఏదో ఒక ప్రచండమైన శక్తి ఉంది. దాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నాను. ఈ చేతిలో వస్తువులు ఉన్నాయి అంటే ఆయుధాలు, ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆయుధాలు వదిలిపెట్టేశాడు. 2 కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు, చేతులు జోడించాడు. ఏ శక్తి అయితే నన్ను ఎదుర్కొంటోందో, దేన్ని నేను ఎదుర్కోలేకపోతున్నానో అదేమిటో నాకు తెలియజేయి, నాకు తెలియాలి. అదేమిటి, దేనివల్ల నేను ఓడిపోతున్నాను, దేనివల్ల ఈ సైన్యం అంతా ఇలా పడుకుంది. వీళ్ళందరూ దేవతల మీద కూడా యుద్ధం చేశారు ఈ ఉన్న సైన్యం. అలాంటిది ఇద్దరు మునుల రూపంలో ఉన్న వాళ్ళని వాళ్ళు వేసిన ఒక గడ్డి పరకని నేను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాను, నేను దేన్ని ఎదుర్కోలేకపోతున్నాను అని కళ్ళు 2 గట్టిగా మూసుకుని దండం పెట్టి కాన్సన్ట్రేట్ చేశాడు. అతనికి ఏం కనపడిందంటే ఒక పెద్ద ప్రచండమైన మెరుపు, వ్యక్తులు లేరు అందులో. ఆ మెరుపులో అతనికి ఎట్లా కనిపిస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్తమైన జీవాలు, భూమి ఆకాశాలు, గాలి కదులుతోంది, నిప్పు కనిపిస్తోంది, నీరు కనిపిస్తోంది, మనుషులు, జంతువులు, పాములు, తేళ్ళు, ఎన్నో జీవాలు, అదంతా కలిపి ఒక మెరుపులో ఉంది. క్రమంగా ఆ మెరుపు ఇట్లా చిన్నగా దగ్గరకు వస్తుంది. అంటే ఇదంతా నిండి ఉన్న ఒక ఏక శక్తి ఏదో ఉంది, అదంతా కలిసి ఒక సన్నటి బీజంలాగా మారింది. బీజం అంటే ఎంత ఉంటుంది, వడ్ల గింజ, బియ్యపు గింజలు ఉంటాయా, దాని ఆరిజిన్ అనేది వడ్ల గింజ కదా, ఇంతే ఉంటుంది. అది ఒక బంగారపు రంగులో మెరుస్తూ అతనికి కనపడితే ఇంత చిన్న శక్తిని నేను అడ్డుకోలేకపోతున్నాను, ఇంత చిన్నదా, ఇప్పుడు ఇంత కనిపించింది, అదంతా ఏమైంది, అదంతా పోయి ఇంతే కదా అయ్యింది. ఇది చిన్నదాన్ని నేను ఎదుర్కోలేకపోతే ఇంకెందుకు నాకు బలం,
ముందు దాకా అతను ఏమన్నాడు, ఎవరైనా వస్తే కత్తి చూపిస్తుండేవాడు, నేను యుద్ధం చేస్తా, నన్ను ఎదుర్కోండి అని. భగవంతుడు ఇచ్చిన అవకాశం వల్ల నేను అవన్నీ చేసేస్తున్నాను. నిజానికి ఒక బీజాన్ని కూడా నేను ఎదుర్కోలేను. నా శక్తి ఆ బీజం కంటే చిన్నది. ప్రతివాడు నాకు నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. మనకంటే కొంచెం గొప్పవాడు ఎదురైనప్పుడు ఓహో మనం చిన్న అయిపోతాం, అంతేనా? ఇప్పుడు ఆ శక్తివంతుడికి వాడికంటే పెద్దవాడు ఎదురైనప్పుడు వాడు చిన్న అయిపోతాడు. ఒక గీత ఎప్పుడూ చిన్న గీతగానే ఉంటుంది, దాని పక్కన ఒక పెద్ద గీత గీయగానే ముందు గీత చిన్నదైపోతుంది, పెద్ద గీత పక్కన ఇంకా పెద్దది గీస్తే ఇది చిన్నదవుతుంది. కాబట్టి ఎప్పుడూ మనమే పెద్దని అనుకోవడానికే వీల్లేదు, మనకే బాగా తెలుసు అనుకోకూడదు. నెంబర్ 1గా ఉన్నవాడు, వాణ్ణి తలదన్నేవాడు ఖచ్చితంగా ఇంకొకడు ఉంటాడు. ఎవరికైతే క్లాస్ ఫస్ట్ వస్తుందో వాడికంటే బెటర్ వాడు ఇంకా ఉండరా? ఉండటానికి అవకాశం ఉంది కదా. 100కి 100 మార్కులు వచ్చేవాడి కంటే కూడా పెద్దవాడు ఇంకొకడు ఖచ్చితంగా ఉంటాడు కదా. అది అతనికి అర్థమైంది. నాకు ఒక శక్తి ఉంటే ఆ శక్తే సర్వశక్తి సమన్వితంగా అనుకోవటానికి వీల్లేదు. నాకున్న శక్తి నాకు ఒకడిచ్చాడు. ఆ ఒకడు ఎవడంటే ఈ కనపడుతున్న బీజం. ఇదే ప్రపంచంలో ఉన్న మొత్తం శక్తికి మూలం. అది భగవంతుడు. పరమాత్మే మనకి ఇలాంటి శక్తినిస్తాడు. దీనికి అహంకరిస్తే మన అహంకారాన్ని ఏదో ఒక రోజు తగ్గించేస్తాడు. నేను దేవతల మీద యుద్ధానికి వెళ్ళి చివరికి 2 మునుల దగ్గర వాళ్ళు వేసిన ఒక గడ్డి పరక ముందు ఎందుకు పనికి రాకుండా పోయాను. అతనికి అది అర్థం అవ్వగానే సాష్టాంగంగా నమస్కారం చేశాడు నరనారాయణులిద్దరికి. వాళ్ళిద్దరూ కలిసి ఒక రూపంలో విష్ణుమూర్తిగా అతనికి ప్రత్యక్షమయ్యాడు. తన తప్పు తెలుసుకుని దంభోద్భవుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏనాడు యుద్ధానికి ఎవరిని పిలవలేదు. తర్వాత కొంతకాలం తపస్సు చేసి తన రాజ్యాన్ని కుమారులకు అప్పచెప్పి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. అహంకారం ఉన్నవాడు ఎప్పుడూ వాడి అహం పోతూనే ఉంటుంది. ప్రతిసారి ఓడిపోతాడు. కొన్నిసార్లే వాడు గెలవగలుగుతాడు. ఈ కొన్నిసార్ల తర్వాత ఆ టైం అయిపోతుంది గెలవగలిగేది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మనకంటే ముందు స్టెప్కి వెళ్ళామా అక్కడ మనం ఓటమి పాలవుతూ ఉంటాం. నేనే గ్రేట్ అన్న భావనని కలిగి ఉండకూడదు ఎవరైనా సరే. గ్రేట్ అనుకున్నామా మనకంటే గ్రేటెస్ట్ కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు చిన్నపోకూడదు మనం. మనకంటే బెటర్గా ఇంకొకళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, అందులోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మనం కూడా గ్రేటెస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో ఉండాలి కానీ ఈ మొదటి గ్రేట్నెస్ని నిరూపించుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు. ఇలాంటి ప్రయత్నం చేసే వాళ్ళని యూనివర్స్ అంటే ప్రపంచ శక్తి ఒప్పుకోదు. నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మనకి భారతంలో, భాగవతంలో, పురాణ గాథల్లో చాలామంది రాక్షసులు, రాజుల కథల్లో ఇలాంటివి చెప్తారు. ఎవరైతే నేను అనే భావాన్ని, నేను చాలా గొప్ప అనే భావాన్ని కలిగి ఉంటారో ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇలాంటి పరిష్కార మార్గాలే చూపిస్తాడు భగవంతుడు. వాళ్ళని కట్ చేసి నువ్వు కాదు, నీకంటే పైన ఇంకొక శక్తి ఉంది అనేది తెలియచేస్తూ ఉంటాడు. బాగుందా కదా? ఒక అన్నమాచారి కీర్తన విందాం. సరే అక్షత పాడతావమ్మా? బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే, తందనానాహి తందనానా పురే, తందనానాహి తందనానా పురే, తందనానా భల తందనానా భల తందనానా. బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే, తందనానాహి తందనానా పురే, తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా. కందువగుహీనాది కనులిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగుహీనాది కనులిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, తందనానాహి తందనానా పురే, తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా.
వేదంబెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియించుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా తలతురెవ్వరిని తను వియోగ దశయిలనాతని భజించుడి. వేదంబెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియించుడి. పురాణ కథ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక నీతి కథ చెప్పుకుందాం. అయితే ఇది పంచతంత్రంలోంచో లేకపోతే హితోపదేశంలోంచో తీసుకోలేదు, ఒక సాధారణ కథ. మనకి సంస్కృతంలో పంచకావ్యాలని ఉన్నాయి. అందులో మొదటి రెండు రఘువంశం కుమార సంభవం, ఈ రెండింటిని కాళిదాస్ అని మహాకవి రాశారు. అయితే మూడో గ్రంథాన్ని కిరాతార్జునీయం దాని పేరు, దాన్ని భారవి అని ఒక కవి గారు రాశారు. ఇవి దాదాపుగా 8వ శతాబ్దంలో 8th సెంచరీలో రాయబడింది అనమాట. అంత పాతది. సంస్కృతంలో చాలా గొప్ప కథ. కిరాతార్జునీయం అంటే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించిన కథ. అంటే మహాభారతంలో ఉన్న కథలనే ఒక ఇతివృత్తాన్ని తీసుకుని రాశారు. అయితే ఈ భారవిది చాలా అద్భుతమైన కవిత్వం అన్నమాట. చాలా బాగా రాస్తారు. ఆయన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఇది, మనం విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన కథ. భారవేట చిన్నప్పటి నుంచి చాలా బాగా కవిత్వం రాసేవారు. రాస్తే ఆయన వాళ్ళ తండ్రి గారు ఒక రాజుగారి దగ్గర ఆస్థాన గురువుగారుగా ఉండేవారు. గురువుగారు అబ్బాయి అనమాట భారవి. గురువుగారు చక్కగా కవిత్వం చెప్పేవారు. భారవి చెప్తుంటే అందరూ అబ్బాబ్బా ఎంత బాగా చెప్పాడు, ఏమంత బాగా అన్నాడు, చాలా బాగా చెప్పాడని మెచ్చుకునేవాళ్ళు. గురువుగారు నాన్నగారు కదా, ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఊరుకునేవారు. 1 సంవత్సరం గడిచింది. భారవి ఇంకా కొత్త కొత్త కావ్యాలు, కొత్త కొత్త కథలు, కొత్త కొత్త కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. సంస్కృతంలో చాలా పాండిత్యం సంపాదించాడు. మళ్ళీ అది కూడా కొత్తగా కవిత్వం మళ్ళీ వాళ్ళ మా నాన్నకి నచ్చలేదు, అందుకే ఆయన మెచ్చుకోలేదు, ఇంకా బాగా రాద్దామని వచ్చే సంవత్సరం ఇంకా బాగా రాశాడు. ఈసారి కూడా ఆయన ఏమీ మాట్లాడలే. సభలో ఉన్న వాళ్ళందరూ శభాష్ అన్నారు. రాజుగారు కూడా ఎంతో బాగుందన్నారు. ఈ అబ్బాయి ఇతనికి భారవికి ఇంతంత సంచులతోటి బంగారాన్ని ఇచ్చారు. అయితే భారవి స్నేహితులు సాయంత్రం అంతా ఫ్రెండ్స్తో కలిసి అట్లా తిరగడానికి వెళ్ళాడు వ్యాహ్యాళికి. వెళ్తే ఆ స్నేహితులు అన్నారు, ఏమిటో ఆ సభలో అందరూ మెచ్చుకున్నారు నిన్ను, మీ నాన్న తప్ప. ఏమిటి మీ నాన్న ఎందుకు మెచ్చుకోడు నిన్ను? నువ్వు గొప్పవాడు అవటం మీ నాన్నకి ఇష్టం లేదా? లేదా నీ కవిత్వం ఆయనకు నచ్చట్లేదా? ఇదివరకు గురువుగారికి చాలా గొప్ప పేరుండేది, ఇప్పుడు గురువుగారు అబ్బాయిగా నువ్వు ఇంకా గొప్పవాడైపోతున్నావు. అందుకని మీ నాన్నకి ఏమైనా నీ మీద కొంచెం కులుబొత్తనం ఉందా అని ఇలాగ మాట్లాడారు. ఇతను ఏమన్నాడు, అబ్బాయి అలాంటిది ఏం కాదు, మా నాన్నకి నచ్చేంత బాగా నేను రాయలేకపోతున్నా, ఈసారి ఇంకా ప్రయత్నం చేస్తానన్నాడు. అనేసరికల్లా స్నేహితులు అన్నారు, 4 సంవత్సరాల నుంచి నువ్వు కొంచెం పెద్దవాడైన దగ్గర నుంచి నువ్వు ఏటా సభల్లో కవిత్వం చెప్తూనే ఉన్నావు. మన ఊరు వాళ్ళు కాదు, బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. మీ నాన్న ఒకడు తప్ప 4 ఏళ్లలో నీ కవిత్వం ఎంత మెరుగుపడిందో, ఎంత గొప్పగా రాస్తున్నావో, నువ్వు మహాద్భుతమైన కావ్యాలు రాసేంత స్థాయిలోకి వచ్చేసావు. అయినా కూడా మీ నాన్న నిన్ను మెచ్చుకోవట్లేదంటే ఖచ్చితంగా నా కొడుకు గొప్పవాడైపోతే నా పేరు ఉండదేమోనని మీ నాన్న భయపడుతున్నాడు అని ఇతనికి కొన్ని మాటలు ఇట్లా ఎక్కిచ్చారు. భారవి అప్పటి నుంచి కొంచెం అది మనసులో పెట్టుకున్నాడు. ఇంకా బాగా రాసేవాడు. సంస్కృతంలో రాసి నాన్న ఇదిగోండి అని చూపించేవాడు. నాన్నగారు చదివేవారు, అనేవారు. అంతే. బాగుందా నాన్న అంటే ఎంత బాగా రాసావు అనేవారు కాదు. పోనీ అబ్బాయి ఇది బాగుండలేదు, ఈ వాక్యం తీసి పదం పెట్టు, అలాంటివి ఏం చెప్పాల. అంటే ఆయన కరెక్షన్స్ చేయటం లేదు, అప్లాజు లేదు. సాధారణంగా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎవరైనా ఏమనుకుంటారు, ఏదో ఒక బొమ్మ చేసాం బాగుందనాలి, లేదా ఇంకొంచెం ఇలా చేయి అలా చేయని మార్పులైనా చెప్పాలి. బొమ్మలు చేసేవాళ్ళైతే ఇది, కవిత్వం రాసేవాళ్ళు ఏం చేయాలి, మార్పైనా చెప్పాలి, బాగుందనైనా అనాలి. ఏమంటారు ఆయన. భారవికి రోజు రోజుకి వాళ్ళ నాన్న అంటే ఒక రకమైన ఒళ్ళు మంట మొదలైంది. ఈ నాన్నని తప్పించేసుకోవాలి, ఎప్పటికీ నేను గురువుగారు అబ్బాయిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు, కానీ నేను గొప్పవాడిని అవ్వాలని మా నాన్న అనుకోవట్లేదు. ఒక రోజుకి అతనికి ఇలాంటి భావాలు పెరిగిపోవటం మొదలుపెట్టినాయి. ఏమనుకున్నాడంటే ఈ నాన్నని లేకుండా చేయాలనుకున్నాడు. చాలా చెడ్డ ఆలోచన కదా. అతనున్న పరిస్థితుల్లో అదే కరెక్ట్ అనిపించింది. ప్రతి వాళ్ళు ఏమనేవాళ్ళు, సభలో వాళ్ళంతా అందరూ మెచ్చుకుంటూ నాన్న మెచ్చుకోపోయేసరికల్లా వాళ్ళంతా మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన ఇంకా బాగా రాయటమేమో బాగుందని మనం అనుకుంటాం, వాళ్ళ నాన్నే మెచ్చుకోవట్లేదు అని నువ్వు చిన్నపోవాల్సి వస్తోందని కూడా అది కొన్ని వాక్యాలు ఎక్కినాయి.
అయితే ఇతను ఏమనుకున్నాడు, నాన్నను లేకుండా చేయాలంటే ఎట్లా, ఒక పని చేద్దాం, రోజు నాన్న పడుకుంటారు, పడుకున్నప్పుడు ఆయన నెత్తి మీద ఒక బండరాయి వేసేద్దాం అనుకున్నాడు. ఆ బండరాయి ఒక దాని రాతిని తీసుకుని ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో అటక మీద పెట్టాడు. ఆ అటక మీద చాలా వస్తువులు ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మన ఇళ్లలో మనకు కనిపించట్ల. అటకలంటే పాతకాలపు ఇళ్లలో పైన సామాన్లు పెట్టుకునేందుకు ఒక చిన్న యాటిక్ అంటారు, అటకని ఏర్పాటు చేసేవాడు. దీంట్లో రకరకాల సామాన్లు ఉండేవి. పప్పులు, ఉప్పులు, సంవత్సరానికి సరిపడా బియ్యము, కందిపప్పు, చింతపండు, బెల్లపు దిమ్మలు అవన్నీ ఉండేవి. దాంతోపాటు పాతకాలపు గుండిగలు, సామాన్లు కూడా పెట్టుకునేవాడు. ఇతను ఏం చేశాడు, ఈ రాయిని పైకి చేర్చాడు. ఈ సమయం కోసం చూస్తున్నాడు. ఒకరోజు ఇంట్లో పెద్దగా ఎవరు లేరు, వాళ్ళ అమ్మ నాన్ననే ఉన్నారు. తండ్రి భోజనం చేసేసి వచ్చి పడుకుంటారు. ఆ సమయానికి ఏం చేశాడు, భారవి అటక ఎక్కేసి పడుకుని ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. వాళ్ళ నాన్న రావడానికి అన్నమాట. అయితే ఏమైంది, కొంచెం 7:30-8 గంటలు అయినాయి. అయితే అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని ఆయన అడిగాడు. ఎవరో స్నేహితులతోటి వెళ్ళాడు అని చెప్పింది. భోజనం చేసేసి ఆయన వచ్చి లోపల గదిలో పడుకుంటూ ఉంటే ఆవిడ ఏం చేస్తుంటే తమలపాకులు పుచ్చుకొచ్చింది. తమలపాకులు వేసుకుంటారు ఆయన. పుచ్చుకొచ్చి అక్కడ కూర్చొని, ఏమండి అందరూ మెచ్చుకుంటారు మన అబ్బాయిని, ఎంత అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడు, ఊళ్ళో అందరూ మెచ్చుకోవటమే, చుట్టాల ఇంటికి వెళ్తే ఎవరి ఇంటికి వెళ్ళినా మీ అబ్బాయి ఎంత గొప్పవాడమ్మా, ఎంత గొప్ప కవిత్వం చెప్తున్నాడమ్మా, కాళిదాసుకి ధీటైన కవిత్వం చెప్తున్నాడని అందరూ అంటున్నారు. ఏమిటండి మీరు ఒక్కసారి కూడా వాడి కవిత్వాన్ని మెచ్చుకోరు, పాపం పిల్లవాడు బాధపడతాడు కదా. మా నాన్న మెచ్చుకోవాలి కంటే పిల్లలకి ఏం కావాలి, నాన్న వెరీ గుడ్ శభాష్ అంటే అదే కావాలి పిల్లలకి, మీరు ఎందుకండి పాపం వాడిని ఎంకరేజ్ చేయటం లేదు, ఎవరికైనా ఎంకరేజ్మెంట్ కావాలి కదా, అది చాలా అవసరం అన్నది. అనేసరికల్లా ఆయన తమలపాకు తీసుకుంటున్నాడు. ఈ భారవ్ ఏం చేశాడంటే అటక మీద పడుకున్నాడు కదా, చివరి దాకా జరిగాడు. తనతో తెచ్చుకున్న బండరాయిని చివరికి జరిపాడు. ఇంకా తోసేయాలి ఆ బండరాయిని కిందకి. అమ్మ లేచి వెళ్ళిపోయాక తోసేద్దాం అనుకున్నాడు. అమ్మ అక్కడ ఉన్నప్పుడు అమ్మ మీద పడితే, అతనికి అమ్మ కావాలి, నాన్న కూడా కావాలి, కానీ కోపంగా ఉంది తండ్రి మీద అతనికి. చివరి దాకా జరిగాడు. ఇప్పుడు మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి అతనికి. అటకలు అంటే ఇల్లు పొట్టిగా ఉండదు, ఎత్తుగా ఉంటుంది కదా, అతను బాగా ఎత్తు మీద ఉన్నాడు. పైగా నాన్నని మనం ఏదో చేయబోతున్నాం అనేసరికి ఒక టెన్షన్ వస్తుంది లోపల, ఒక భయం, ఒక బాధ, ఒక బెంగ చాలా ఉన్నాయి, కోపం చాలా ఎక్కువగా ఉంది. వీటన్నిటితో పాటు కోపం చాలా ఎక్కువ ఉంది. కోపంతో చేసేద్దాం అనుకుంటున్నాడు. ఈ పని చేసేసాక జరగబోయేది ఏమిటి అనేది అది తలుచుకుంటే భయం వేస్తోంది. ఆ ప్రెషర్లో మొదటి వాక్యాలు బాగా వినపడలా. చివరికి జరిగాడు. ఈ రాయి దగ్గరికి జరుపుకున్నాడు. జరుపుకోగానే భారవి వాళ్ళ నాన్న తమలపాకు తీసుకుంటూ ఇట్లా అంటున్నాడు, మన అబ్బాయి అద్భుతంగా రాస్తున్నాడు కవిత్వం అనగానే నిర్ఘాంతపోయాడు భారవి. ఏంటి నేను అద్భుతంగా రాస్తున్నానా, ఈయన చెప్తున్నాడేంటి అని. తొయ్యకుండా ఆగాడు, రాయిని తొయ్యలా ఆగాడు, వింటున్నాడు. నాన్న చెప్తున్నాడు, నేను బాగుందన్నాను అనుకో, వాడు ఏమనుకుంటాడు, అబ్బా నేను చాలా బాగా రాస్తున్నానని ఇంకా అక్కడే ఆగిపోతాడు. అదే నేనేమి మాట్లాడపోతే నన్ను ఇంకా సాటిస్ఫై చేయడం కోసం వాడు ఇంకా గొప్ప కవిత్వం రాస్తాడు. పైగా మెచ్చుకుంటే అక్కడ ఆగిపోతారు ఎవరైనా కూడా. వాడు పెరగాలంటే మెప్పు పనికిరాదు. ఇప్పటికే ఊరందరూ వాడిని మెచ్చుకుని రాజుగారు కూడా మెచ్చుకుని బంగారపు మూటలు ఇచ్చేసి వాడిని తగ్గించేస్తున్నారు. పైగా మన వాడి కవిత్వంలో 2 లోపాలున్నాయి. ఆ 2 లోపాలు ఏంటంటే, కవి కనపడాలి కొన్ని చోట్ల, ఎట్లా తను ఎంత అద్భుతమైన భావాలు కలిగి ఉన్నాడో కనపడాలి. ఈ అద్భుత భావాలతో పాటు కవితలకు అహంకారం కనపడకూడదు. మనవాడి కవిత్వంలో అహంకారం కనపడుతోంది, అదొక దోషం. మనకి ముందు కాళిదాసు మహాద్భుతమైన కవి, చాలా బాగా రాశారు, ఎక్కడా కవి అహంకారం కనపడదు. ఆయన ఒక శ్లోకంలో చెప్తాడు కాళిదాసు, చిన్న పడవతోటి సముద్రం దాటినట్టుగా నా చిన్న తెలివితోటి ఇంత పెద్ద పనికి పూనుకున్నాను నేను. చిన్న పడవతో సముద్రం దాటగలమా, దాటలేం, చాలా కష్టం. అంత కష్టమైన పనిని నా చిన్న జ్ఞానంతో ఈ రఘువంశం అనే మహాసముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎట్లా సక్సెస్ అవుతానో భగవంతుడు నన్ను సక్సెస్ చేయాలంటాడు కాళిదాసు. అంత వినయశీలి, వినయం ఉండాలి కవికి. మనవాడికి వినయం లేదు, అది అతని పెద్ద సమస్య. తర్వాత పెద్ద పెద్ద పదాలు వాడతాడు, చిన్న పదం వాడితే బాగా అర్థమవుతుంది. ఈ 2 లోపాలు సర్దుకుంటాడని నేను మెచ్చుకోవట్లేదు అనగానే భారవికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి, నన్ను కాళిదాసు అంత గొప్ప కవిని చేయాలనుకుంటున్నాడు మా నాన్న, నేను మూర్ఖంగా నా స్నేహితుల మాటలు విని నన్ను పొగడటం లేదని నాన్నని చంపేద్దామనుకున్నాను.
అహంకారం వల్ల కదా నాకు ఇలాంటి క్రూరమైన ఆలోచన వచ్చింది. ఎంత దుర్మార్గమైన ఆలోచన, నాన్న మీద బండరాయి పడేయటమా, ఎంత తప్పు. పైగా ఆయన తండ్రే కాదు, గురువు కూడా. ఈ బండరాయిని వెనక్కి తోసేసి గబగబా అటక మీద నుంచి దిగొచ్చేసాడు కిందకి. వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు, ఈ అహంకారాన్ని తగ్గించుకుంటాను, ఈ పొరపాటు ఇంకెప్పుడూ నేను చేయను, దీన్ని తగ్గించుకునే మార్గాన్ని నాకు బోధించు. నేను పెద్ద పెద్ద సమాసాలు వాడడం వల్లే కవిత్వం టఫ్గా అనిపిస్తోంది. సులువైన పదాలతోటి చక్కగా చెప్పగలిగే కవిత్వ విధానాన్ని నాకు నేర్పించు నువ్వు, మళ్ళీ నాకు ఇంకొకసారి గురువు అవు నాన్న అని వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టుకున్నాడు. తండ్రి చాలా సంతోషించాడు. కొడుక్కి తెలిసింది కదా. కానీ ఆయన ఏం చేశాడంటే భారవి తను ఎందుకు అటకెక్కాడో వాళ్ళ నాన్నకి చెప్పేశాడు. సాధారణంగా ఏం చేస్తాం మనం, తప్పులు దాచిపెడతాం కదా, పొరపాట్లు సాధారణంగా చెప్పము. ఈ దాచిపెట్టడం అనే క్రియ కనుక జరిగిందా అతను ఎప్పటికీ గొప్ప కవి కాలేకపోయేవాడు. కానీ తను చేసిన పొరపాటు, తనకు ఎలాంటి భావం కలిగిందో, ఎలాంటి ఉద్రేకపూరితమైన పని చేయబోయాడో తండ్రికి చెప్పేశాడు. తల్లి ఆశ్చర్యపోయింది. తండ్రిని చంపదలుచుకున్నాడు అంటే అమ్మకి ఎలా ఉంటుంది? ఆవిడ చాలా దుఃఖపడింది. అయ్యో, ఇలాంటి తీవ్రమైన భావాలకి లోనవుతున్నాడంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడనమాట, ఈ ఆలోచన వల్ల, నేను గొప్పవాణ్ణి అన్న భావం వల్లే ఇతరులని ఒప్పుకోం మనం. అహంకారం వల్ల దాన్ని తగ్గించుకోవాలి. దానికి సాధన చేయాలంటే ఇంకా కొన్నాళ్ళు నువ్వు చదువుకోవాలి. ఇప్పట్లో నువ్వు కవిత్వం రాయొద్దు, నువ్వు కవిగా పనికిరావు. కొంతకాలం మళ్ళీ పరిశ్రమ చేయి, సంస్కృత కావ్యాలు చదువుకో, కొంతకాలం అయిన తర్వాత అప్పుడు నువ్వు రాద్దుగానని చెప్పాడు. భారవి దానికి ఒప్పుకున్నాడు. అబ్బే, నా కవిత్వం వచ్చండి, నేను ఆల్రెడీ రాస్తున్నానండి అని చెప్పలా. తన తప్పు తెలుసుకుని మళ్ళీ కొంతకాలం పరిశ్రమ చేసి ఎలాంటి మహాద్భుతమైన కావ్యాన్ని రాశాడంటే, పంచకావ్యాలు అంటే ప్రపంచ ప్రసిద్ధి అవి. కాళిదాసు తర్వాత స్థానాన్ని భారవికి ఇచ్చింది ప్రపంచం. ఆయన తన తప్పు తెలుసుకుని తను ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో, ఏ భావాల్ని అతను చూపించకూడదో వాటిని కవర్ చేసుకుని ఆ తర్వాత కాలంలో మహాద్భుతమైన కవిగా మారాడు. బాగుందా కదా? ఇప్పుడు చూడండి, దీంట్లో నీతి ఏమిటి? అప్లాజ్ కోరుకోవాలి, కానీ అప్లాజ్నే కోరుకోకూడదు. బాగుంది అనగానే అది బాగున్నట్టు కాదు, బాగానే ఉన్నట్టు. బాగా ఉండాలి, పరమాద్భుతంగా ఉండాలంటే అందరూ మెచ్చుకోగలిగే పనిని చేయగలగాలి. ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో బాగుందంటం కాదు, మన ఫ్రెండ్స్ బాగుందంటం కాదు, అది ఎవరికైనా బయట వాళ్ళకు కూడా నచ్చేలాంటి పని అయితేనే కనుక అది సరైన పనిగా అవుతుంది. ఏదైనా ఉద్రేకపూరితమైనవి ఆలోచనలు వచ్చినప్పుడు తప్పకుండా మనతో ఉన్న వాళ్ళకి షేర్ చేయాలి. చేసేద్దాం అనిపించేస్తుంది, తొందరపడిపోతుంటాం మనం. ఆ తొందరపాటు ఆలోచనని ఎప్పుడు ఒంటరిగా చేయొద్దు. ఇదే కనుక మా నాన్న మీద బండరాయి పడేస్తానని స్నేహితులకు చెప్పుంటే ఫ్రెండ్స్ అంతా అతను డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఆ పట్లాంటి పని చేయకూడదని వాళ్ళు. స్నేహితులు ఏం చెప్తారు, పడే మీ నాన్న మీద బండరాయి అంటే, అయ్యో నాన్నని చంపేస్తావరా అంటారు. అంతేగాని పడేవి మీ నాన్న మీద అంత చెప్తారా ఎవరైనా? చెప్పరు. ముందంతా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, మీ నాన్న ఎందుకు మెచ్చుకోవట్లేదు అన్నారు. మెచ్చుకోకపోతే మాత్రం నాన్నని చంపటం ఏమిట్రా అని ఎవరో ఒకళ్ళు అతన్ని తొలగదీసేవాళ్ళు. కానీ ఈయన విషయంలో చెప్పకపోవటం వల్ల ఆయనకి మంచి ఏం జరిగిందంటే, భారవికి తండ్రికి ఎలాంటి ఉద్దేశం ఉందో అది అతనికి స్పష్టంగా అర్థమైంది. మన నాన్న మనని ది బెస్ట్గా చూడాలనుకుంటారు. తండ్రులకి, తల్లులకి, మన పేరెంట్స్కి ఏం కావాలి, మనం చాలా బాగా ఉండాలి అన్ని విషయాల్లోనూ. కాబట్టి అమ్మ నాన్న ఏదైనా చెప్తే మన మంచికే చెప్తున్నారని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి మనం. బాగుందా కదా? ఓకే. ఈరోజు ఒక చక్కని పురాణ గాథ మరియు ఒక నీతి గాథగా ఉండేటువంటి భారవి మహాకవి జన్మకథ, ఆయన జీవిత గాథనే మనం చెప్పుకున్నాం. ఈ 2 కథలతోటి ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. మరిన్ని కొత్త కథలతోటి వచ్చే వారం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.